నేర్పించలేదు. దేవుడి గురించి అసలు చెప్పలేదు. ఏ అంటే ఏం చెప్పాడు తెలుసా? యాపిల్ అని చెప్పు, అందమైన యాపిల్ చూపించాను. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ గట్టిగా కొట్టడానికి, సి ఫర్ క్యాట్ కరవడానికి, డి ఫర్ డాల్ అవసరమైనప్పుడు బొమ్మలో నటించడానికి, ఈ ఫర్ ఈగల్ ఏమంటే ఏం చేద్దాం గద్ద కోడి పిల్లనే ఎత్తుకెళ్ళిపోద్ది, ఈడు కూడా అనేక మందిని ఎత్తుకెళ్ళిపోవడానికి. ఏమండి ఇయే కదా నేర్పించారు. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నీకు నేను ఎందుకు ఇచ్చానయ్యా బిడ్డలంటే మీరు వాళ్ళకి ఉపాధ్యాయుడు అయిపోవాలి. ఇంట్లో ఎవరి పాఠాలు చెప్పాలి? ఇప్పుడు లోక పాఠాలు చెప్పడానికి గురువు ఉండాలండి. కానీ దేవుని పాఠాలు ఇప్పుడు ఎవరు చెప్పాలి తెలుసా? నాన్న చెప్పాలి, అమ్మ చెప్పాలి. అమ్మ నాన్న దేవుని పాఠాలు చెప్పాలంటే ముందు వీళ్ళిద్దరూ దేవుని పాఠాలు నేర్చుకోవాలి. దేవుని పాఠాలు నేర్చుకోవాలంటే వీళ్ళు ఏం చేయాలి తెలుసా? ప్రతిరోజు ఉదయం లేచి బైబిల్ చదవాలి. మన జీవితంలో బైబిలే చదవంగా, సీరియల్స్ చూస్తాము, న్యూస్ పేపర్ చదువుతాము, మనుషులందరూ చదువుతాము, కానీ చదవంది ఏముంది? బైబిల్ ఉండిపోయింది. ఇక పిల్లలకేమి నేర్పిస్తాం? అందుకే పిల్లలు మీ మాట వింటలేదు, పిల్లలు మీ కుటుంబ పరువు తీసేస్తున్నారు, పిల్లలు మీకు కాకుండా పోతున్నారు. ఆ పిల్లలు మీ ఖ్యాతిని దిగజార్చి మానసిక ఆందోళన కలిగించి ఆ పిల్లలు అలా పాడైపోవడం చూసి తల్లిదండ్రులుగా కుమిలిపోయి మంచం పట్టి చచ్చిపోతున్నారు. కొంతమంది అయితే పెద్ద పెద్ద చదువులు చదివించడం వల్ల అలా చదివి అమెరికా వెళ్ళిపోతారు, ఆస్ట్రేలియా వెళ్ళిపోతారు. వీళ్ళు ఉన్నారు తెలుసా? మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడో తెలుసా? అమెరికాలో ఉన్నాడు, ఆస్ట్రేలియాలో ఉన్నాడు అంటాడు. ఈ లోపల తండ్రి చచ్చిపోతాడు, తల్లి ఫోన్ చేస్తుంది, నాన్న చచ్చిపోయాడు, అమ్మ నేను రాలేను, డబ్బులు పంపుతా, నువ్వే సమాధి చేసే. ఇన్ని జరగడానికి కారణం ఏంటయ్యా అంటే దేవుడు ఇచ్చిన బాధ్యతను తల్లిదండ్రులు మర్చిపోయారు. ఏంటి ఆ బాధ్యత అంటే పిల్లలను దేవుని యందు భయభక్తులు కలిగి పెంచటంలో విఫలమైపోయారు.